ద్వారానే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా లారీలు ఆపిచ్చి ఏడిపిస్తున్నారట. ఆ నార్తోడు గుజరాత్ తోడు అయి ఉంటాడు మేబీ. వాళ్ళు లారీలు ఆపి వేధించేటప్పటికి లారీ డ్రైవరు దాన్ని యజమానికి చెప్తే అది కంపెనీ నార్త్ ఇండియన్ కంపెనీ అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఇక ఏదో 500 ఇచ్చి 1000 ఇచ్చి చూద్దాం, లేకపోతే కనుక 50 లక్షలు అంటే కనీసం ఇంకెవడన్నా మధ్యవర్తిని పెట్టి 10 లక్షలు ఇద్దామని కాకుండా కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేశారు. హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా పోలీసులతో చెప్తే అక్కడ ఉన్న డిఐజీ దాని మీద ఎంక్వైరీ ఎస్ఐని సిఐని వాళ్ళు ఏం చేస్తారు పాపం. ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు, ఎమ్మెల్యేని ప్రశ్నించే దమ్ము అక్కడ డిపార్ట్మెంట్కి లేదు, ఎమ్మెల్యేని కంట్రోల్ చేసే దమ్ము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు, లేదా అధికార పక్షానికి లేదు. ఇట్లాంటి వాటికి ఇప్పుడు జరుగుతున్నాయని ఆల్రెడీ ఏ పత్రికలు రాస్తున్నాయి కదా. ప్రజాప్రతినిధులు అక్కడ బెదిరిస్తున్నారు, ఏది మైనింగ్లో చేయనివ్వట్లేదు, లేకపోతే అట్లా చేయనివ్వట్లేదు. ఇదే జగన్ చేస్తే తాట తీస్తా, నేల మీద కూర్చోబెడతా, పడుకోబెడతా, నీ సంగతి తేలుస్తా, ఒక్కొక్క వైసీపీ రౌడీలు అనేవాడు కదా. రౌడీయిజం ఇదే అదే బేసిక్గా. వాళ్ళు వాగినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇట్లా లారీల వ్యాపారం చేసుకోనీయకుండా, మైనింగ్ వ్యాపారం చేసుకోనీయకుండా, లేకపోతే ఎవడన్నా పరిశ్రమ పెట్టాలంటే నా నియోజకవర్గం మీద నుంచి నీ లారీ వెళ్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గం వాడికి డబ్బులు కట్టుకునేటటువంటి పరిస్థితి ఏంది ఇది? దీనికి ఇదే రౌడీయిజం, అదే రౌడీయిజం. పోనీ అది రౌడీయిజం అన్నప్పుడు ఇది కూడా రౌడీయిజం అవుతుంది కదా. ఇప్పుడు ఎవరిని బట్టలోడ తీసి కింద కూర్చోబెడుతున్నారు, ఎవరిని పడుకోబెడుతున్నారు, ఎవరి సంగతి తెలుస్తున్నారు. ఒకటి ఓకే, మీరు ఇప్పుడు అన్న మాటలన్నీ ఒకప్పుడు ఆయన అన్నారు, కానీ నిన్న ఆ వేదిక మీద ఆయన మాటలు చూస్తే, ఎందుకంటే ఆమె ఎవరు ఎమ్మెల్యే నెల్లిమర్ల మాధవ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఒకప్పుడు ఇలాగా అధపాతాళానికి తొక్కేస్తానన్నారు అన్నట్టుగానే తొక్కేశారు. ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాకు వినాలని ఉందంటే ఆయన దాన్ని కూడా స్కిప్ చేశారు. అలాంటి డైలాగులు ఏం చేయలేదు. అంటే గతంలో మనం ఒక ఇప్పటం సభ చూసినా, మండపేట సభ చూసినా, అక్కడ ఒక పవర్ఫుల్ గా ఫైర్ గా మాట్లాడిన డైలాగులు చాలా ఫైర్ గా, అంటే ఆ తరహా ప్రసంగం ఏదో ఉంది అనుకుంటే ఇప్పుడు అంతా చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోయింది. ఆ స్థాయిలో డైలాగులు కానీ అలాగా ఆ తొడగొట్టడాలు, లేదంటే ఆ గర్జించడాలు ఇలాంటివి కూడా ఏమి లేవు ఇప్పుడు ఈ సభలో. అంటే అది